హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డుమ్ము అనిక వీడియోస్. డుమ్ముకైతే క్రిస్మస్ హాలిడేస్ వచ్చేసినాయి. రోజు పొద్దున్నే నేను లేచి వాడిని లేపి నేను వానికి బాక్సులు ప్రిపేర్ చేసి వాడిని రెడీ చేసి స్కూల్కి పంపించి ఇవన్నిటికైతే ఒక 5 డేస్ బ్రేక్ వచ్చినాయి. బ్రేక్ వచ్చింది కదా అని చెప్పి కొద్దిసేపు పడుకుందాము అనేసరికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక చిన్న వర్క్ పడింది. పొద్దున్నే లేచి ఇల్లుకి వాకిలు ఊకేసి ఫ్రైడే కదా కడపకి బొట్లు పెట్టేసి ముగ్గు పెట్టేసి ఆ పని అయితే మొత్తం అయిపోయింది. సరే పని అయిపోయింది కదా అని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళేసరికి అనిక డుమ్ము ఇద్దరు లేచినారు. ఇక డుమ్ము అయితే లేచి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. అనిక అయితే మా మమ్మీ వచ్చేసింది అని చెప్పి నన్ను చూసి ఒక స్మైల్ అయితే ఇచ్చింది. ఆ స్మైల్ ఒక్కటి చాలండి మా అనికది. ఆటోమేటిక్గా మనం నవ్వేస్తాం మా అనికల స్మైల్ చూడంగానే. ఇంకా నేను డుమ్ముకి చెప్పిన కాసేపు చెల్లెని చూసుకో నేను కిచెన్లోకి వెళ్ళేసి వస్తా అని. ఇక నేను కిచెన్లోకి వెళ్ళి టమాటా పచ్చడి చేసిన. నేను ముందు రోజునైతే దోశ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. మార్నింగ్ లేవగానే దోశ వేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేసేస్తారని. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి డుమ్ము వాళ్ళ డాడీకి ఇద్దరికి ఎగ్ దోశ వేసేసి టమాటా పచ్చడి ఇంకా పల్లీల పచ్చడి వేసి వాళ్ళిద్దరికి ఎగ్ దోశస్ అయితే ఇచ్చేసినాను. ఇక వాళ్ళకి వేసినప్పుడే నేను కూడా దోశ వేసుకొని నేను కూడా తినేద్దామని వేసుకున్నా. ఒక పక్కకి అనికకి ఉగ్గు ప్రిపేర్ చేసిన. ఇక మేమైతే బయలుదేరి వెళ్ళిపోయినాము తినగానే. ఇక మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి బేగం బజార్ వాకబుల్ డిస్టెన్సే. ఇంకా అనిక కోసం కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళినాము. అనికకి హెయిర్ బ్యాండ్ కోసం అని చెప్పి ఇంకా అక్కడ వెళ్ళినాక అన్నీ చూస్తున్నాము. అక్కడ ఇప్పుడు ధనుర్మాసం కదా, అక్కడ చిన్న చిన్న బాసన్ల స్టాండ్ అన్నీ చిన్న చిన్న పిల్లలకు సంబంధించినవి అమ్ముతారు. వాయనాలు ఇస్తారు కదా, అట్లా అందరూ చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కెళ్తారని చెప్పి పసుబొట్టులు ఇస్తారు. ఇక అవన్నీ కొంచెం చూసిన అనిక కోసం ఏమైనా కొందాము అని. నా దివాళీ వీడియోలో చూసినట్టయితే మీరు అలా చిన్న ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అవన్నీ చూడవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళినాము అనిక కోసం హెయిర్ బ్యాండ్స్ తీసుకోవడానికి. ఇది మొత్తం హెయిర్ బ్యాండ్ షాప్సే. చాలా కలెక్షన్ ఉందండి అక్కడ, చాలా బాగుంది. ఇక లాస్ట్కి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము. మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ మేము మా ఇంటికి వచ్చేసినాము. వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని అనుకొని పడుకోబెడదామంటే పడుకుంటలేదు. ఇంకా దిష్టి తీసేసి కొంచెం ఫ్రెష్ అప్ చేసి పండబెట్టేసినాను. ఓకే అండి, బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.